పవన్ కళ్యాణ్ సినిమాలు రాజకీయాలు అనే జోడు గుర్రాలపై స్వారీ బాగానే చేస్తున్నాడు. వకీల్ సాబ్గా వచ్చి మెప్పించాడు. భీమ్లా నాయక్గా వచ్చి కలెక్షన్స్ కొల్లగొట్టాడు. రైతు భరోసా యాత్ర అంటూ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ₹1,00,000 చొప్పున సొంత సొమ్మును సాయం చేస్తూ రాజకీయాల్లో సెగ పుట్టించాడు. ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగనున్నాయనే వార్తల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన చిత్రాల వేగాన్ని పెంచాడు. హరిహర వీరమల్లు పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న సంగతి తెలిసింది. భవతీయుడు భగత్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉంది. ఇంతలో ఆ నిర్మాతకి షాక్ ఇచ్చాడు పవన్. ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసి మరో డబ్బింగ్ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. ప్రఖ్యాత నటుడు, దర్శకుడు సముద్రఖని తమిళంలో రూపొందించిన వినోదయ సీతంని అతని దర్శకత్వంలోనే తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. కేవలం 40 రోజుల వ్యవధిలో షూటింగ్ పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నారట మూవీ యూనిట్. ముందస్తు ఎన్నికల దృష్ట్యా ఇలా తక్కువ రోజుల్లో పూర్తయ్యే చిత్రాలకి ప్రాధాన్యతనిస్తున్నాడు పవన్. అలా వినోదయ సీతం రీమేక్ నిర్మాతల పంట పండింది. ఈ చిత్రం పూర్తి కాగానే భవతీయుడు భగత్ సింగ్ షూటింగ్ ని కూడా వేగంగా పూర్తి చేయాలని ఆ చిత్ర బృందాన్ని కోరాడట పవన్. మొత్తానికి ముందస్తు ఎన్నికల నగారా మోగక ముందే పవన్ తన సినిమాల స్పీడ్ పెంచాడు.